నెల అవుతుంది. నెల ఒక నెల కొట్టి నెల అయిందంటావు. నెల అయింది. నెల అయిపోయింది. 2 స్ప్రే చేసావు. రెండోది చేసి ఎన్ని రోజులు డిఫరెన్స్ ఎప్పుడు పడింది? అది మొన్న వారం అయింది. రెండోది కొట్టి అంటే నెల కాలం పూర్తి. రెండోది కొట్టి వారం అయింది. నీకు ఇప్పుడు డిఫరెన్స్ ఎప్పుడు పడింది? 2 కొట్టినా పడిందా? 8 సార్లు బ్రహ్మాండంగా వచ్చిన మందు కొట్టింది ఆర్గానిక్. నీకు 8 డిఫరెన్స్ ఏర్పడింది అన్నమాట. ఏర్పడింది అంటే ఎట్లా బాగా పరుచుకుందా? బాగా తీగ జంప్ వచ్చింది. బాగా నీట్ గా బ్రహ్మాండంగా ఉంది. బాగా పరుచుకునేది. పెరుగుదల కూడా బాగా కూడా కొట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నా. దీనికి సెలెంట్ ఉంది నేను కొట్టిన కాటికనా ఐసంలో. రెండోది కొట్టి వారం అయింది కదా, ఇప్పుడు ఇంకా కాయలు అనేది జంప్ వస్తాయి అనమాట. బాగా ఇంకా కొమ్మ కూడా బాగా సాగింది కదా, పరుచుకుంది కదా మొత్తం. ఎంత జంప్ వచ్చింది సార్ ఇది మొత్తం. అక్కడ ఏం లేదు, ఇక్కడ బాగా పరుచుకుంది. బాగా పరుచుకొని వచ్చింది. అసలు భూమి కూడా కనపడలే కదా, కానీ నింపుగా అయిపోయింది. బ్రహ్మాండంగా సెలెంట్ గా పనిచేసింది. కాయలు చాలా పొడుగు వస్తాయి. ఒకటి వారం అయింది కదా, వారానికి ఇంకా నీకు తేడా కనిపిస్తుంది. భూమి అంతా నిండిపోతుంది 8 సార్లు. మిగతా అక్కడికి మాత్రం మామూలుగా ఉంటది. ఆ కాయలకి ఈ కాయలకి చాలా తేడా, నక్కకు నాగలో అనుకున్న తేడా కనిపిస్తుంది. కొట్టినాక 10 రోజులకి దానికన్నా ముందు ఎక్కువ తీగ తాగింది. తీగ ఎక్కువ తాగుతుంది, కాయ కూడా ఫ్రెష్ గా ఉంటుంది, పొడుగు ఎక్కువ వస్తుంది, పూత ఎక్కువ వస్తుంది. అక్కడ పూత నీకు తక్కువ ఉంటుంది, ఇక్కడ పూత ఎక్కువ ఉంటుంది. చూడండి కాయలు చాలా వస్తాయి. ఇప్పుడు కాయలు కూడా ఎక్కువ. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ఎకరాలకు వాడుకుంటావా? అన్నిటికీ వాడుకుంటాం. ఎక్కువ రోజులు బతుకుతాయి కదా, ఎక్కువ రోజులు కూడా ఈటిపోదు తొందరగా. తొందరగా ఎండిపో కదా. ఇంకపోదు. ఏం పేరు? స్వామి కదా పేరు? అయ్యస్వామి. ఇది వాడిన ఏరియాలో తొందరగా ఈటిపోదు, అక్కడ ఈటిపోతుంది కానీ ఇది తొందరగా ఈటిపోదు. నిదానంగా క్రాప్ ఎక్కువ, ఒక క్రాప్ 2 క్రాప్లు ఎక్కువ వస్తుంది. కటింగ్ ఎక్కువ వస్తుంది కూడా అట్లా అనమాట. అంత తేడా ఉంటది, అంత తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది ఓవరాల్ గా. కాయలు చూడు, బీరకాయలు అసలు ఎంత పొడి ఉన్నాయి. ఇప్పుడు తేడా క్లియర్ తెలిసిపోతుంది కదా. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడు, ఆకులు కానీ ఏమైనా కానీ. ఇక్కడ చూడు, గ్యాప్ ఎన్ని రోజులకు ఒకసారి కొట్టుకోవాలి సార్? తీగ చూడు, 15 రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చి కొట్టుకోవాలి. 10 రోజులు తేడా. ఎంత పొడవు ఉన్నాయి చూడు తీగ. ఇది అసలు ఏం కనపడలేదు సైడ్ అయితే. కంప్లీట్ క్లోజ్ ఏర్పడింది అంటే అక్కడ కొట్టిన అక్కడ కొట్టిన దానికి ఇక్కడ కొట్టిన ఇక్కడ కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. చూపిది దీనికి దానికి డిఫరెన్స్ తీసుకోము. క్లోజ్ అయిపోయింది కన్నీగా. అక్కడ అనేది డిఫరెన్స్ ఉంది, అంటే తేపలు ఉంది అక్కడ. ఇది కన్నీగా పరుచుకోపోయింది అన్నమాట. ఒకటే ట్యాంక్ కొట్టేది చాలా. ఓన్లీ ఒక ట్యాంకే, ఒక ట్యాంక్ 8 ట్యాంకులు. 8 సార్లు ఇక్కడ చూడు అంతా పరుచుకొని లేదు. ఈజీ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఆడే. ఒక ట్యాంక్ 8 సార్లు కొట్టినాం. సో దీనివల్ల ఇప్పుడు మీ పేరు, ఊరి పేరు, మీ ఫోన్ నెంబర్ చెప్పనా? మీ పేరు కూడా శివారెడ్డి చెప్పండి. ఫోన్ నంబరా 9704921773 ఉప్పలపాడు. ఇది నీకు ఆర్గానిక్, మహిమ ఆర్గానిక్ వాడడం వల్ల 8 సార్లకు ఒక ట్యాంక్ కొట్టింది. దానివల్ల నీకు ఎంత ఉపయోగం అనిపిస్తుంది? నీకు నాకు బాగుంది. బ్రహ్మాండం. మళ్ళా కొట్టాలనేది నాకు పడింది. ఇది అది మీ భార్య ఏదో మొత్తానికి కొట్టమని చెప్పింది మా భార్య. చూద్దాం దీని కథ అని నేను నిలబడినా. మీ పిన్ని దినా చెప్తుంది మళ్ళా అదే మందు కొడతామని. సో మీరు తృప్తి చెందేది మాకు కావాల్సింది లక్ష్యం. మా లక్ష్యం ఏంటంటే రైతు బాగుండాలి. నేను ఉల్లిగడ్డ కూడా పడతా సార్, కదా చెట్టు దగ్గర ఉండేది నా చేను కూడా ఇంకోటి. ఈ రోజు అయిపోయింది కదా, దానికి కూడా కొట్టాలి. నారాయణ మొక్కజొన్నకు వాడాడు కదా, మొక్కజొన్న ఆకులు ఇది ఏంటి అరిటాకులు ఉన్నట్టుండే వెడల్పుగా ఒళ్ళు చూస్తే చాలా బాగుంది. బ్రహ్మాండం పని చేస్తా సార్. నేను చెప్పేది కాదు, నాకే తెలిసిపోయింది. ఇంకా ఆ చెనికాయ ఎవరిది? అది మా అన్నది. చెప్పేసి వాడుకోమని ఇప్పుడైతే కొట్టుతుందని చెప్పారు. కరెక్ట్ రైట్ టైం ఇది చూపించేసి వాడుకోమని. ఇప్పుడు ఇక్కడ దాకా ఇది బాగా క్లియర్ గా సరేలేనా? మీరు మొత్తానికి పంట కొంత వాడుకోవచ్చు. భూసారం ఈ ఏరియాది భూసారం ఎక్కువ ఉంటది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫస్ట్ సారి కొట్టే కాబట్టి మళ్ళా సారి కానీ అదే మందు వాడతా నేను.